అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మరిప్పుడు నేరేడు పళ్ళ సీజన్. ఈ పళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి తింటే ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేస్తాయి, అలాగే డయాబెటీస్ పేషెంట్స్ వీటిని తినొచ్చా, ఇవన్నీ కూడా డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. సీజన్ని బట్టి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదా, సో చాలా మంది చెప్తూ ఉంటారు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో మస్ట్గా తినాలి, ప్రతిరోజు తింటే 1 year వరకు కూడా మన బాడీలో మనల్ని అంటే కాపాడుతూ ఉంటాయి, దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో విటమిన్స్ అవన్నీ కూడా అని. ఇప్పుడు నేరేడు పళ్ళ సీజన్ వచ్చింది. సో నిజంగానే సీజన్ వైజ్ సీజన్ ఫ్రూట్స్ తింటే మన బాడీకి ఎట్లాంటి లాభాలు ఉన్నాయి, అలాగే నేరేడు పళ్ళ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఏ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి. ప్రకృతి అందుకోసం అని చెప్పేసి ఆ గుర్తు కూడా చేస్తుంటుంది అనమాట. ఆ సీజన్లో వచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్ ఇస్తుంటుంది, ఖచ్చితంగా తినాలి కూడా. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో నేరేడు పళ్ళు ఇంచుమించు జూలై ఎండింగ్ వరకు కూడా ఈ నేరేడు పళ్ళు మనకు విస్తారంగా దొరుకుతుంటాయి. ఈ నేరేడు పళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మిగతా పళ్ళకు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అని చెప్పేసి దీనికి పేరు. సో మొత్తం ఫ్రూట్స్కి అన్నిటికి కూడా అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఫ్రూట్ ఏదైనా అంటే నేరేడు పండు. అది కూడా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటి నుంచి ఇంకా క్రమక్రమంగా వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు కానీ వర్షాకాలం క్రమక్రమంగా దీంట్లో ఏం జరుగుతుందంటే, వాతావరణ కాలుష్యము, నీరు కాలుష్యము, ఇట్లా ప్రతిదీ కాలుష్యం కావడం వల్ల, ఆహార పదార్థాలు కాలుష్యము, ఇవన్నీ కాలుష్యం కావడం వల్ల మరి వ్యాధులు కూడా పెరిగిపోతాయి. సో ఈ వ్యాధులు పెరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ నేరేడు పళ్ళను మనం ఈ సీజన్లో తీసుకున్నట్లయితే, మీరు ఇంతకుముందే ప్రస్తావించినట్లు ఈ సంవత్సరం అంతా వర్షాకాలంతో పాటు వర్షాకాలం తర్వాత కూడా ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేరేడు పళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ నేరేడు పండు యొక్క ప్రత్యేకత కాస్త పులుపు ఉంటాయి, కాస్త తీపి ఉంటుంది, కాస్త ఒగరు ఉంటుంది, విచిత్రమైన రంగు ఉంటుంది. సో మిగతా పళ్ళకు దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఇందులో గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం చేతనే ఈ ఒగరు గుణం ఉంటుంది అనమాట. అంతే యాంథోసైనిన్స్ ఉండడం చేతనే ఈ కలర్ కూడా డార్క్ బ్లాక్, రెడ్, తర్వాత ఈ యొక్క స్నఫ్ కలర్ కలిసినటువంటి కలర్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా దీనికి కోకిలేష్ట అనేటువంటి పేరు ఉందండి. కోకిలలకు చాలా ఇష్టం, కోకిలలకు చాలా ఇష్టమైనటువంటి పండు అనమాట. కోకిలకు చాలా ఇష్టంగా తీసుకుంటారు, అందుకే కోకిలేష్ట అని చెప్పేసి. ఫలేంద్ర అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. అంటే ఇంద్ర అంటే రాజు, అంటే ఫలాలకంతా రాజు వంటిది అని. అందుకే యాంటీ ఆక్సిడెంట్ అని ఇంతకుముందే చెప్పాను కదండి. మన వాళ్ళు ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితమే ఫలేంద్ర అనేటువంటి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ నేరేడు పళ్ళు మరి లావు పళ్ళు దొరుకుతుంటాయి, సన్నటి పళ్ళు దొరుకుతుంటాయి, న్యాచురల్గా దొరికేటి పండ్లు దొరుకుతాయి, హైబ్రిడ్ పళ్ళు దొరుకుతాయి. సో మనకు అందుబాటులో వసతిని బట్టి ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాటు పళ్ళల్లో అయితే గుజ్జు తక్కువగా ఉంటుంది, హైబ్రిడ్ పళ్ళల్లో అయితే గుజ్జు ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి అందరూ వాడుకోదగినటువంటి దివ్యమైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నటువంటి పళ్ళల్లో ప్రధానమైనటువంటి పండు నేరేడు పండు అని చెప్పుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు, మరి వ్యాధిగ్రస్తులుగా వాడుకోవచ్చు, వ్యాధి లేని వాళ్ళు వాడుకోవచ్చు, బరువు ఉన్నటువంటి వాళ్ళు వాడవచ్చు, బరువు లేని వాళ్ళు వాడుకోవచ్చు, నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, గర్భవతులు వాడుకోవచ్చు, బాలింతలు వాడుకోవచ్చు. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఫ్రూట్స్లో ప్రధానమైన ఫ్రూట్ ఏదైనా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి. డయాబెటీస్ వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు రోజుకి ఇంత ప్రమాణం, రోజుకు 10-15 వరకు వాడుకుని ఏం కాదండి. ఓకే, అంటే ప్రతిరోజు ఎన్నైనా తినొచ్చు అంటారా? ప్రతిరోజు తీసుకోవచ్చా ఈ సీజన్లో రోజు తీసుకోవచ్చండి. 10 నుంచి 20 వరకు తీసుకోవచ్చండి. అంటే దాదాపు 50 to 75 grams వరకు తీసుకోవచ్చు. కాబట్టి తీసుకునేటువంటి విధానం మాత్రం కొంచెం గుర్తెరిగి తీసుకోవాలి. ఎలాగంటే, ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఒగరు గుణం వల్ల కానీ ఇతర కారణం వల్ల కానీ గొంతు పట్టేసినట్టు ఉండడము, కొంచెం మొద్దుబారినట్టు ఉండడము, కాఫ్ వచ్చేటువంటి పరిస్థితులు ఉండడము, అసౌకర్యంగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే బాగా నమిలి మింగాలి. కొంచెం సాల్ట్ కూడా చల్లుకుంటారు, అలా చల్లుకోవచ్చా? అది చెప్తానండి. చాలా మంచి ప్రశ్న అడిగారు, అది కూడా చెప్తాను. బాగా నమలాలి. నేరేడు పండు తినేటప్పుడు ఎంత బాగా నమిలి లాలాజలంతో ఆ యొక్క ఫ్రూట్లో ఉన్నటువంటి గుజ్జు ఎంత బాగా కలుస్తుందో అంత మనకు బాగుంటుంది అనమాట.
బాగా నిదానంగా నమిలేసి మింగాలి. అందుకని ఒక పండు బాగా నిదానంగా టైం తీసుకుని బాగా నములుతూ మింగాలి. సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే ఆ పండు తినేటప్పుడు కూడా మనం బౌల్లో నేరేడు పళ్ళు తీసుకుంటాము. అందులో మిరియాల పొడి, కాస్త ఉప్పు చల్లేసేసి బాగా కలిపేసేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క ఫ్రూట్స్ని తీసుకోవాలన్నమాట మనం. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల గొంతులో వికారం ఉండడం కానీ, దగ్గు రావడం కానీ, గొంతు పట్టేసినట్టు ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు ఉండవు అన్నమాట. సో ఆ పద్ధతిలో తీసుకోవడం వల్ల మరి అది తీసుకున్నటువంటిది కూడా మంచిగా జీర్ణం అవుతుంది. అందులో ఉన్నటువంటి ఈ పోషకాంశాలు కూడా మనకు దేహానికి అన్ని పట్టేదానికి అవకాశం ఉంటుంటుంది. కొన్నిసార్లు ఆ సీడ్స్ కూడా మంచిదని కొంతమంది అది పౌడర్ చేసి వాడుకున్నారు. మరి దేనికో తెలీదు గానీ, నాకిప్పుడు గుర్తొచ్చింది. ఆ సీడ్స్‌తో ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అండి? ఔషధంగా ఉపయోగపడతాయండి అవి. దేనికి? ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు నేరేడు విత్తనాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇంకోటేంటంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఎక్కువ మందికి బహుమూత్రం పాలియూరియా అంటారు. ఎక్కువ సార్లు యూరినేషన్ వస్తుంటుందన్నమాట ఆ బ్లాడర్ వీక్నెస్ వల్ల. అలాంటి పరిస్థితుల్లో నేరేడు గింజల చూర్ణాన్ని కొన్నాళ్ళ పాటు ఉదయము, సాయంత్రము ఒక పావు స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు తీసుకోవడం వల్ల మరి షుగర్ వ్యాధి కంట్రోల్లో కావడం వల్ల కంట్రోల్లో ఉండడమే కాకుండా ఈ షుగర్ వల్ల ఈ యొక్క బ్లాడర్ ఏదైతే వీక్నెస్ ఉందో ఆ మూత్రాశయ సంచి యొక్క వీక్నెస్ లేకుండా కండరాలను బలోపేతం చేసేసి మూత్రాన్ని ఎక్కువసార్లు రాకుండా చేసేటువంటి శక్తి కూడా దీనికి ఉందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క దీన్ని మోషన్స్ తగ్గేదాన్ని కూడా వాడుతుంటారండి. నేరేడు విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు ఉదయం ఒక అర చెంచా, మధ్యాహ్నం అర చెంచా, రాత్రి ఒక అర చెంచా పెరుగులో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకోవడం వల్ల కూడా మోషన్స్ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక రకాలుగా వైద్యపరంగా కూడా ఈ యొక్క విత్తనాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. మూత్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది షుగర్ పేషెంట్సే వాడాలా? లేకపోతే వేరే వాళ్ళు కూడా ఇట్లా యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చండి. చాలా మంచి ప్రశ్న వేశారు. మూత్రం కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం తెలియకుండా కూడా బహుమూత్రం వస్తూ ఉంటుందండి. అంటే పాలియూరియా ఎక్కువ సార్లు మూత్రం పోతుంటారు, ఎక్కువ ప్రమాణంలో పోతుంటారు అనమాట. కొంతమందిలో మనం పరీక్షలు చేసినప్పుడు కారణం స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణం వల్ల ఈ ఈ యొక్క మూత్రం ఎక్కువగా పోతుందని చెప్పేసి. కొన్నిటికి ఏ కారణం ఉండదండి. పరీక్షలు అన్ని నార్మల్గా ఉంటాయి కానీ ఎక్కువ సార్లు ఉదయం పూట ఎక్కువ సార్లు పోతుంటారు, రాత్రిపూట ఎక్కువ సార్లు పోతుంటారు. కొంతమంది మరి ఉదయం రాత్రి 2 సార్లు ఎక్కువ పోతుంటారు, కొంతమంది ఉదయం పూట ఎక్కువ సార్లు, కొంతమంది రాత్రిపూట ఎక్కువ సార్లు పోతుంటారు. ఏ కారణం వల్ల మూత్రం ఎక్కువ సార్లు పోతున్నప్పటికీ మనకు పరీక్షల్లో స్పష్టంగా తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేరేడు విత్తనాలు మూత్ర వ్యవస్థ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంకొంతమందికి దగ్గినా గానీ, కొంచెము మామూలుగా గెంతినా గానీ, ఊరికంటే యూట్రస్ బ్లాడర్ వీక్ ఉండడం వల్ల వాళ్ళకి గూడా అంతే యూరిన్ పడిపోతా ఉంటదని చెప్తూ ఉంటారు కంప్లైంట్స్. సో వాళ్ళకి ఇది ఏమైనా పనిచేస్తుందా? ఇన్కాంటినెన్స్ కొంతమందికి ఏంటంటే వాళ్ళ కంట్రోల్ లేకుండా కూడా మీరు అన్నట్లు దగ్గినా, తుమ్మినా, కొంచెం పరిగెత్తినా, కాస్త స్పీడ్గా నడిచినా కూడా ఆ బ్లాడర్లో వీక్నెస్ ఉండడం వల్ల టక్కున యూరిన్ పాస్ అవుతుంటుంది అనమాట. సో ప్రథమ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మూత్రాశయ ఖండాలను బలోపేతం చేసేసి ఆ సమస్య తగ్గేందుకు కూడా ఈ నేరేడు విత్తనాల యొక్క ఇది పనిచేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ నేరేడులో పండ్లలో ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి. కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది. సో ఇలాంటి అనేక రకాలైన పోషకాలు, కొన్ని రకాలైన బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సి విటమిన్ ఉంది, ఇలాంటి అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి దేహ పోషణకు ఉపయోగపడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో నేరేడు పళ్ళు అన్నప్పుడు చక్కగా మనకేవో మెమరీస్ గుర్తొస్తుంటాయి. చిన్నప్పుడు వాటి కోసం పరిగెత్తడం కానివ్వండి, ముందుగా వెళ్ళి ఆ కింద పడినవన్నీ తీసుకొని తినడం కానివ్వండి. సో అసలు నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సార్? సో ప్రకృతి మాత ఒక పండును మనకు ప్రసాదించిందంటే దానివల్ల ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మనం కొండ గుర్తు పెట్టుకోవచ్చు అమ్మా. యాక్చువల్గా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయమ్మా. వాటిలో నేరేడు పళ్ళు, ఈ నేరేడు పళ్ళు సీజన్ తప్పితే మిగతా రోజులు దాదాపు దొరకవమ్మా. సో ఇప్పుడు పుష్కలంగా దొరుకుతాయి, ప్రతి చోట దొరుకుతాయి. జూలై వరకు విపరీతంగా దొరుకుతాయమ్మా నేరేడు పళ్ళు. సో కోకిలలకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ అమ్మా ఇది. కోకిలేష్ట అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు. కోకిలేష్ట అంటే కోకిలలకు చాలా ప్రియమైనటువంటిది, బాగా ఇష్టంగా తింటాయి. అట్లే పికభక్ష అని చెప్పేసి కూడా దీనికి పేరు ఉందమ్మా. పికమన్న కోకిల. సో ఇవి ఇష్టంగా తింటాయి కాబట్టి, బాగా ఆనందంగా తృప్తికరంగా తింటాయి కాబట్టి పికభక్ష అని చెప్పేసి. ఫలేంద్ర అని చెప్పేసి మరొక పేరు ఉందమ్మా. ఫలేంద్ర ఫలం ఉంటే ఫ్రూట్స్ లో రారాజు వంటిది అని చెప్పేసి. అవునా? దానికి అందుకే రారాజు వంటిది కాబట్టి ఫలేంద్ర అనేటువంటి పేర్లు ఇలా సంస్కృతంలో మన మహర్షులు రకరకాల పేర్లతో దీన్ని ప్రస్తావించారమ్మా. సో పూర్వకాలం అయితే ఈ నాటు వెరైటీస్ దొరికేవమ్మా. అంటే ఈ నాటు వెరైటీస్ సన్నగా ఉంటాయి, గుజ్జు తక్కువగా ఉంటుంది,
ఆ రోజుల్లో దొరికేవి. ఉమ్, కానీ మరి క్రమక్రమంగా రకరకాల మార్పులు రావడం చేత ఇవి నాటువి దొరుకుతున్నాయి, హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతున్నాయమ్మా. ఉమ్, ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసి లావుగా ఉంటాయి పళ్ళు, ఉమ్, అదేవిధంగా చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, ఉమ్, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తుంటారమ్మా. ఇంకొకటి ఏంటంటే రుచి కూడా చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. ఉమ్, తీపి, పులుపు, ఒగరు మిక్స్డ్ రుచి ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉంటుందమ్మా. అవును. కాబట్టి మన పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు వివిధ రకాలైనటువంటి అనుభవాల రీత్యా నేరేడు పళ్ళ సీజన్లో కనీసము మొత్తం ఆ 2-3 నెలల సీజన్లో కనీసం 1-2 సార్లన్నా కంపల్సరిగా తినాలి అని. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి ఒక ఇది పెట్టారమ్మా. సార్ ఇప్పుడు నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో ఏదైనా హెయిర్ ఉన్నా అన్వాంటెడ్ గా ఏదైనా వెళ్ళిపోయినా తిన్నప్పుడు అవి కూడా కరిగిపోతాయి అంటారు అవును కదా సార్? అంటారమ్మా. నిజమేనా సార్ అవునమ్మా, ఇది? చాలా మంది అదే చెప్తారమ్మా. ఎందుకంటే ఈ నేరేడు పళ్ళలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల గుణం ఏంటంటేమ్మా, ఉమ్, మనకు తెలిసి తెలియక సంవత్సరం నుంచి అమ్మా ఇప్పుడు చిన్న చిన్న వెంట్రుకలమ్మా ఉమ్, అన్నంలో కలిసిపోయి కానీ లేకపోతే ఇతర పదార్థాల్లో కలిసిపోయి కానీ తీసుకున్నప్పుడు ఏమంటే మనకు తెలియకుండా వెంట్రుకలు కడుపులోకి పోతాయి. వెంట్రుకలు కడుపులోకి పోయిన తర్వాత ఆ ప్రేగుల్లో అంటుకోవడం చేత ఒక తయారు జీర్ణం కాకపోయి దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చెప్తుంటారమ్మా. ఉమ్, సో ఈ నేరేడు పళ్ళు ఆ విధంగా తినడం వల్ల ఈ నేరేడు పళ్ళలో ఉండే రసాయన పదార్థాలు ఆ వెంట్రుకలను కూడా జీర్ణం చేసేటువంటి శక్తి ఉంది. కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి ఉమ్, పెద్దలు ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఓకే. ఖచ్చితంగా అందరు తీసుకోవాలని చెప్పేసి. ఉమ్, సో నేరేడు పళ్ళు కూడా అమ్మా సో దాదాపు 84% నీరు ఉంటుందమ్మా. ఉమ్, అట్లే ఒక 14%, 15% పిండి పదార్థాలు ఉంటాయి. ఉమ్, ఒక 5% ఫైబర్ ఉంటుంది. తర్వాత క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయమ్మా. వీటితో పాటు పోషకాంశాలు అంటే ఇప్పుడు కాల్షియం కానీ, తర్వాత ఐరన్ కానీ, సోడియం కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ సి కానీ, ఉమ్, తర్వాత విటమిన్ కే కానీ ఇలాంటివన్నీ కూడా బాగా సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయమ్మా. ఓకే. సో మనకు పోషకభరితంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల ప్రభావం చేత మన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు బాగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. ఈ నేరేడు పళ్ళలో ఈ గ్యాలిక్ యాసిడ్, ఉమ్, లిటియోలిన్, ఉమ్, తర్వాత యాంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఉమ్, అసలు ఈ గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం వల్లనే ఈ యొక్క ఒగురు గుణం దానికి ఉందమ్మా. ఓ, గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి గ్యాలిక్ పదార్థం యాసిడ్. గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి ఉమ్, పదార్థం ఉండడం చేతనే ఉమ్, దీనికి ఆ నేరేడు పళ్ళకి ఒగురు గుణం వచ్చిందమ్మా. ఉమ్, అట్లే ఈ యాంథోసైనిన్స్ అనేటువంటివి ఉండడం చేత ఆ నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయమ్మా. ఉమ్, సో ఆంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత నేరేడు పళ్ళు ఆ వెరైటీ పూర్తి నలుపు అని చెప్పడానికి కూడా లేదమ్మా. ఉమ్, సో నలుపు నీలము కలిసినటువంటి రంగు అని చెప్పుకోవచ్చమ్మా. ఆ రంగు వచ్చేదానికి ఎందులో ఉన్నటువంటి ఆంథోసైనిన్స్ ఉపయోగపడతాయమ్మా. ఉమ్, సో ఇక్కడ పిండి పదార్థాలు దాదాపు 14 గ్రాములు 15 గ్రాములు ఒక 100 గ్రాముల నేరేడు పళ్ళలో ఉంటాయని చెప్పాను కదమ్మా. ఉమ్, ఈ పిండి పదార్థాలు కూడా రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలమ్మా. ఓకే. అంటే ఈ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాల గుణం ఏంటంటే త్వరగా జీర్ణం కావు. సర్వసాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం చెప్తుందమ్మా. మరి ఇందులో పిండి పదార్థాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే 100 గ్రాములు దాదాపు 14 గ్రాములు 15 గ్రాములు ఉన్నాయమ్మా. ఉమ్, సో అయినా ఆ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలు కాబట్టి తీసుకున్నప్పటికి కూడా జీర్ణం కావమ్మా. ఉమ్, అది విసర్జన రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. ఓకే. సో తీసుకున్నాం, అందుకే షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా చక్కగా కావాల్సిన దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తుంటారమ్మా. ఉమ్, సో కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో లిటియోలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. ఉమ్, లిటియోలిన్. ఈ లిటియోలిన్ గుణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఉమ్, అసలు అమైలేజ్ అనేటువంటి ఎంజైము మన జీర్ణ వ్యవస్థలో ఎందుకు పనిచేస్తుందంటే పిండి పదార్థాలను బాగా జీర్ణం చేసేదానికి. ఓకే. మనం ఇడ్లీ తింటాము, తర్వాత ఈ పూరీలు తింటాము, గోధుమతో తయారు చేసినటువంటి కొన్ని ఇతర పదార్థాలు తీసుకుంటాము, భోజనం చేస్తాము. తీసుకునే పదార్థాలు కూడా ఎక్కువ శాతం మనం కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఆహారాన్ని తీసుకుంటుంటాము. ఉమ్, సో ఈ పిండి పదార్థాలు బాగా జీర్ణం అవుతున్నాయంటే దానికి మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంటే జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. ఉమ్, సో ఈ లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉండడం చేత ఇదేం చేస్తుందంటే ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా. ఓకే. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో ఉమ్, మీరు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ లేదు కదమ్మా. ఉమ్, అప్పుడు చాలా స్లోగా జీర్ణం కావడము ఆ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి షుగర్ త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఉమ్, అంతేకాకుండా రెండోది ఏంటంటే యాంథోసైనిన్స్ అని చెప్పేసి చెప్పాను మీకు మొదట్లో ప్రస్తావించేటప్పుడే. ఉమ్, ఈ యాంథోసైనిన్స్ గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో ఇంక్రెటిన్స్ అని చెప్పేసి ఒక హార్మోన్స్ని ఎక్కువ డెవలప్ చేస్తాయి. ఓకే. సో ఎప్పుడైతే ఇంక్రెటిన్స్ అనేటువంటి హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయో ఇవేం చేస్తాయంటే ఉమ్, ఈ ప్యాంక్రియాస్
పక్కన ప్యాంక్రియాస్ ఉంటుందమ్మా. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియాస్ను స్టిమ్యులేట్ చేసేసి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు ఈ యాంథోసైనిన్స్ ఉపయోగపడతాయి. ఓకే. బికాజ్ సర్వసాధారణంగా ఏమంటే మనకు పిండి పదార్థాలు వల్ల ఈ గ్లూకోజ్ తయారయ్యి ఆ గ్లూకోజు మరి రక్తంలో కలిసిన తర్వాత కొన్ని ప్రక్రియలు జరిగేసేసి ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కణంలోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం. ఓకే. ఇన్సులిన్ ఉత్పత్తి బాగున్నప్పుడు దాని యొక్క పనితనం వల్ల ఈజీగా మరి రక్తంలో ఉన్నటువంటి చక్కెర కూడా త్వరగా కణంలోకి పోయేదానికి అవకాశం ఉంటుంది. అట్లే ఇందులో ఫైబర్ శాతం కూడా ఉందమ్మా. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి, అదేవిధంగా మరి పోషక గుణాలు ఉన్నాయి కాబట్టి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఉన్నప్పటికీ ఇది తీసుకునేటప్పుడు మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే మిగతా పళ్ళలాగా ఆవురావురు తినడం వల్ల ఒక్కోసారి గొంతు పట్టేసినట్టు ఉండడము, తర్వాత కొంచెం అనీజీగా డిస్కంఫర్ట్ ఉండడము కడుపులో ఇలాంటివి ఉంటాయమ్మా. సో కాబట్టి ఏంటంటే నిదానంగా నమిలి తినాలమ్మా. సో బాగా నిదానంగా నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుంటుంది కాబట్టి బాగా నోట్లో లాలాజలం ఊరినప్పుడు అదే అనిపించదు. లాలాజలము చారత్వం ఉంటుంది కదమ్మా. సో అది కలవడం వల్ల ఏమైతుందంటే ఈ గొంతు పట్టేయడం కానీ ఉగరుగా అనిపించడం కానీ స్టమక్లో డిస్కంఫర్ట్ ఉండడం కానీ అట్లా ఉండదు కాబట్టి నిదానంగా బాగా నమిలి మింగేశారమ్మా. అదొకటి. రెండోది ఏంటంటే మరి కాస్త జస్ట్ పెప్పర్, ఈ మిరియాల పొడి, అదేవిధంగా కాస్త ఉప్పు నీళ్లు చల్లేసి తినాలమ్మా. చాలా మందికి తెలియదు అది. మిరియాల పొడి, ఉప్పు అమ్మా. నీళ్ళలో ఉప్పు వేసేసి లిక్విడ్ తయారు చేస్తాం, ఉప్పు నీళ్లు, సాల్ట్ వాటర్ జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసి తింటే టేస్ట్ బాగుంటుంది, గొంతు పట్టేయడం ఉండదు, కడుపులో వికారంగా ఉండదు. సో అలా తీసుకోవచ్చు. తర్వాత దాదాపు ఒక 20 నేరేడు పళ్ళ వరకు కూడా తినొచ్చమ్మా. సో 10 నుంచి 20 నేరేడు పళ్ళ వరకు ఒక డోసులు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ పద్ధతిలో అవగాహన స్పృహతో ఆ యొక్క నేరేడు పళ్ళను సీజనల్లో సద్వినియోగం చేసుకోవడంలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా. రెండోది ఏంటంటే చెప్పాను కదమ్మా, ఇందులో ఫలేంద్రాన్ని ఫస్ట్లో చెప్పాను, ఫలాల్లో రాజు వంటిదేని ఉన్నటువంటి ఫ్రూట్స్లో మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఫ్రూట్స్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయంటే నేరేడు పళ్ళలో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తారమ్మా. సో మనకు యాంటీ ఆక్సిడెంట్ చాలా చాలా అవసరం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పదార్థాలను వాడుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి కణాలు చాలా చైతన్యవంతమై, కణజాలాలు చాలా చైతన్యవంతమై రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా ఉపయోగపడతాయమ్మా. సో సర్వసాధారణంగా ఈ వర్షాకాలం ప్రారంభంలోనే ఈ యొక్క పండు మనకు దొరుకుతాయి కాబట్టి వర్షాకాలంలో వర్షపు నీరు ప్రభావం చేత, మురికి నీరు ప్రభావం చేత, నీళ్లు కలుషితం కావడం చేత వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో మనం ఈ నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనికి బాగా ఉన్నాయి కాబట్టి విపరీతంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుందమ్మా. రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం చేత మనం పొరపాటున మనకు తెలిసి తెలియక ఏదైనా కొంచెం ఈ యొక్క నీళ్లు, ఇన్ఫెక్టెడ్ నీళ్లు కానీ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తీసుకున్నప్పటికీ మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ యొక్క ప్రభావం చేత జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా మరి అందుకే మనం చెప్పాను, ప్రకృతి మాత ప్రసాదించిన దానికి కారణం ఏంటంటే మరి ముఖ్యంగా ఈ కాలంలో జబ్బులు వచ్చేటువంటి సీజన్ కాబట్టి ముందు జాగ్రత్తగా కొన్నాళ్ల పాటు మరి ఈ పద్ధతిలో ఈ సీజన్లో నేరేడు పళ్ళు వాడుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ జబ్బులు వచ్చినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఏదో కొద్ది గొప్ప ఉండి చాలా త్వరగా తగ్గేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నింటి దృష్టి ఉంచుకొని మన పెద్దలు కూడా సంప్రదాయం పద్ధతిలో ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. పెద్దల మాట సర్దిమూట. ఇప్పుడు వచ్చే సీజనల్ చేంజెస్ కూడా మనం తట్టుకొని రెసిస్టెన్స్ పవర్ వచ్చేలాగా కూడా నేరేడు పళ్ళు మనకి యూజ్ అవుతాయి. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి నేరేడు పళ్ళు తినడం వల్ల. చక్కగా మనకి మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నేరేడు పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. డైలీ ఈ సీజన్ అయిపోయేలోపు అట్లీస్ట్ 2 times అయినా తినాలంట. చక్కగా తినేయండి. బొజ్జులో ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ, నులు పురుగులు, హెయిర్ ఇదంతా కూడా పోతుందంట. తప్పకుండా తినండి, మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే.